మిషన్ భగీరథ ప్రాజెక్టు పెట్టిండు అన్న. దానికి ఎన్ని వేల కోట్లు పెట్టిండు. పూడికతీతలన్నీ ఆహా. చెరువులు నీటి బాయిలు అది కాదు, నీటి సరఫరా చేయడం కోసం మిషన్ భగీరథ ప్రాజెక్టు ఎన్ని వేల కోట్లు పెట్టిండు. దాంట్లో చేసే కార్మికులకి జీతాలు నెలకు వచ్చేసి 11,000 12,000. ఒక్కొక్కడు 30 కిలోమీటర్లు 35 కిలోమీటర్లు పోయి రావాలి. అవును. అందులో అంత దూరం పోలేక నెలకి రోజుకి 150 పెట్రోల్ అవుతుంది. అంత ఖరీదు. ఇంట్లో ఫ్యామిలీ చూసుకోవాలి, 150 పెట్రోల్ చూసుకోవాలి, ఆడికి పోతే 400 పడతాయి. అంత లాంగ్ కూడా పోయొచ్చు కూడా ఉద్యోగాలు చేయలేకపోతున్నాం. కానీ కొన్ని వేల కోట్లు పెట్టి ప్రాజెక్ట్ కట్టిండు. అది ప్రాజెక్టు మంచిదే, నేను కాదంటలే. కానీ చేసే కార్మికులను కూడా చూసుకోవాలి కదా. వాస్తవంగా అయితే ఆ ఉద్యోగం కూడా నేను చేసేవాడిని, కానీ నేను కూడా మానేసినది. అంత ఉంది. కార్మికులను పట్టించుకోడు. జీతాలు సరిగా లేవు. జీతాలు సరిగ్గా లేవు. ఎల్ఎన్టీలు అయితే 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి అతడు జీతాలు. ఎన్సీసీలో వేస్తారులే కానీ నెలకు 11,000 12,000. యాడికి పోతున్నాయండి డబ్బులు? అడిగితే నువ్వు చేయకపోతే వేరే వాడు చేస్తాడు, నువ్వు వెళ్ళిపో ఇంటికి, అంతే తప్ప మరి నీకు జీతం పెంచుతావు అయ్యానే ఉద్దేశంతో ఏం లేదండి. అది మిషన్ భగీరథ. ఇప్పుడు మిషన్ భగీరథ గురించి కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ వాళ్ళ కార్మికులు ఎవరన్నా ఆ గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ మిషన్ భగీరథ ఎలాంటి మిషన్ భగీరథ వాళ్ళు పనులు చేసేవి వచ్చిన ఒక పథకం కానీ ఈ డబ్బులు వాళ్ళకి ఇవ్వండి. అర్థమైందండి. పిల్లం పిల్లగాళ్ళు ఉండారు, ఆయన పెళ్లి కానీ ఉండవు, పెళ్ళి అయినోడు ఉండవు, వాళ్ళకి డబ్బులు ఎట్టపోతాయి. వాళ్ళకి తెలియదా? మీరే చేసుకుంటున్నారు. ఏది నేను పార్టీలో ఉన్నారు ఆ పార్టీకి చేరుకుంటున్నారు, దాని గురించి కాదు. మిషన్ భగీరథలో జీతాలు ఎందుకు ఇవ్వట్లేదు ఏ గవర్నమెంట్ అయినా? ఆయన 3 నెలలు కాబట్టి ఇప్పుడు 3 నెలలు జీతం రాలేదంటే వాళ్ళు ఏడుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? రేవంత్ రెడ్డి గారు ఎలాంటి ఆయన రేవంత్ రెడ్డి గారు సీఎం కాబట్టి ఆయన చెప్పాలా. అది రేవంత్ రెడ్డి డబ్బులు లేదంటే మరి ఇప్పుడు ఎలాంటి కంపెనీ వాళ్ళు గవర్నమెంట్ తీసుకుంది కాబట్టి నీళ్లు వదిలేదానికి డబ్బులు ఇవ్వాలంటున్నా. అర్థమైందా? అది ఓకే. నువ్వేమంటావన్నా? నేనేం మాట్లాడా, ఆయన చేతే ఏంటమే. ఎక్కడ మదిరేనా? మాది కొండపాల కోట సార్ ఊరు. కొండకోడ వేరే మండలం అండి, ఖమ్మం జిల్లా. ఎట్లుంది అక్కడ పరిస్థితి? ఎట్లుంది అంతా బాగుపడ్డాడు బాగుపడ్డా. కాంగ్రెస్ కేసీఆర్ అయితే మట్టికి మంచిగానే చేసిండండి. గొర్రెలు ఇచ్చినోడులే ఓట్లేలే. ఈనోడు అయితే మటుకి ఇప్పుడు కూడా అదే బాగుంది. కాంగ్రెస్ ఏముంది ఇంకా ఏది ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. ఏం వరకు తీసిండు? ఓడి గతి లేక మేము కొండపాల కోట సార్ ఏమంటే వస్తాం. నేనైతే ఓపెన్ గానే చెబుతా. కాంగ్రెస్ లో ఎందుకున్నారు మీరు మరి? ఇప్పుడేగా మేము వచ్చేది. ఫస్ట్ కాంగ్రెస్, కోటసారి మారి తెలుగుదేశంలోకి వచ్చినాం. తెలుగుదేశం మారి టీఆర్ఎస్ లో పోయి టీఆర్ఎస్ లో పోయినాం. మళ్ళీ కొండపాల కోటసారి కాంగ్రెస్ లోకి వస్తున్నాం, మేము వస్తున్నాం. అది అండి. కేసీఆర్ గారు ఏం చేసిండంటే నమ్మి 10 మంది మీద భరోసా ఇచ్చిండు, వాళ్ళు తిన్నారు. గొర్రెలు ఇచ్చిన వాళ్ళు 2 లోన్లు ఇచ్చినా గొర్రెలు ఇచ్చిన వాడికి ఏమి లేదు. బోయోడికి మంగళోడికి సాగలోడికి తెలగోడికి ఏమి ఇచ్చినాడు కేసీఆర్? ఏమి ఇచ్చిండు మగదగ్గోడికి? మదిగోడకం లోన్ లాంటివి జేసీపీ లాంటివి అయ్యంటివి ఇవంటివి వాళ్ళకి కొద్దిగా కలగజేసిను. మా వాళ్ళకం అదుకో ఇది కానీ మా ఊరికి ఒక జేసీపీ వస్తే మాలోళ్ళు కొట్టుకునే పరిస్థితి వచ్చింది. కొనుక్కోవడానికి ఏం చేశారు కేసీఆర్? మాకేం చేసిండు? ఓడికి ఏమి ఇచ్చిండు? తిన్నోడు ఏమి తెల్ల. మాకేమైనా వచ్చింది? మా బీసీలకి గౌన్లోళ్ళకి కానీ బోయోళ్ళకి కానీ తెలగాలకు కానీ ఏమైనా వచ్చిందే మాకు? చేసిండు ఆయన. యాదవులకి ఇచ్చిండు 2 డబల్ గొర్రెలు ఇచ్చిండు. ఉండేవో లేకపోయినా వాళ్ళే మేము బాగానే ఇచ్చినాడు. ఎవరు ఉంచుకోలేదు కదా, అమ్ముకునే గొర్రెలన్నీ. ఇచ్చిన గొర్రెలు ఎవరు కాసేవాళ్ళు? ఇప్పుడు ఆ వచ్చిన లోన్లో ఎంత మటుకు ఉన్నాయి చూడండి. కాసుకునే గొర్రెలు కాసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజు చూసుకుంటే మనకి ఎక్కడ కూడా గొర్రెలు అమ్ముకునే వాళ్ళే ఎక్కువ. ఇవాళ గొర్రెలు సాదుకొని పెంచుకొని దాంట్లో సంపాదించిన వాళ్ళని 2 కూడా మనం చూపించలేము. ఊరికి 2 కూడా చూపించలేము. గొర్రెలు తీసుకున్న వాళ్ళు ఒక్కడ కూడా లేరు. గొర్రెలు తీసుకున్న వాళ్ళు కేసీఆర్ కోటేయాలి. మాకేమి రాపోయినా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉచిత ఇప్పుడైనా బస్సు కానీ కరెంటు కానీ
అన్నిట్లో ఇప్పుడు సబ్సిడీలు ఇచ్చారు, దానివల్ల వరి పొలం వ్యవసాయం బతికింది. పగిలిపోయే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల వరి పొలాలు వ్యవసాయం బతకల. సబ్సిడీల వల్ల ఇవాళ కౌలు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, లేకపోతే కౌలు తీసుకున్న వాళ్ళు కూడా లేరు ఈ రోజు పరిస్థితి. జీవన్ రెడ్డిలోకి చేరడానికి వచ్చినాం కానీ మనం ఏం అనకూడదు. ఇప్పుడు కండ కప్పుకుందామని వచ్చినాం. జయనా మళ్ళీ నెక్స్ట్ కేసీఆర్ అయితే కేసీఆర్కి వెళ్ళిపోతాం మేము. అంతేనా? ఎవరు ముఖ్యమంత్రి అయితే అలా ఆ పార్టీలో జాయిన్ అవుతారా? అంతే, మరి ఏం చేస్తాం, మరి అవకాశం లేనప్పుడు. రైట్. అవినీతి కాళేశ్వరం. అవినీతి భారతదేశంలో నాకు తెలిసి, నాకు 49 సంవత్సరాలు, నేను 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా. తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ వచ్చిందని చెప్పి కేసీఆర్ బడుగు బలహీన వర్గాలను మోసం చేసి దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి దళితునే ముఖ్యమంత్రి చేయకపోతే నా మెడకాయ కోసుకున్నటువంటి మాయ చెప్పినటువంటి కేసీఆర్ గారు కాళేశ్వరం డ్యాములో లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరిగిన మాట వాస్తవం. అందుట్లో పనిచేసినటువంటి ఎస్సీలు ఈఎల్ఈలు చూస్తుంటే కూడా బహిరంగంగానే మీ మీడియా ద్వారా కోట్ల రూపాయలలో అందుట్లో పనిచేసినటువంటి అధికారులు దొరికారు. ఇంకెంతకాడికి ఇంకేం కావాలా? ఒక కాలు ఇరిగితే ఇంకో కాలు మీద ఎట్ట నడుతామని అంటాం. కేసీఆర్ అనేది ఏంటంటే అన్ని పిల్లర్లో ఒక పిల్లర్ పోయినా బాధ లేదని అంటాడు కదా. అవినీతి జరిగింది కాబట్టి ఆయన డైరెక్ట్ ఒప్పుకోలేక ఇండైరెక్ట్ ఒప్పుకుంటాడు. మొత్తానికి కేసీఆర్ కారణం అంటారు ఖచ్చితంగా. 100% కేసీఆర్ కారణం. తెలంగాణ వచ్చే ఉద్యోగాలు వస్తాయన్నారు. ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయంటే కేసీఆర్ కుటుంబానికి వచ్చినాయి. నీళ్ళు వస్తాయి అన్నారు. నీళ్ళు ఎవరికి వచ్చినాయంటే కేసీఆర్ కుటుంబం ఫామ్ హౌస్లకు నీళ్ళు వచ్చినాయి. తెలంగాణలో ఒక్క సుక్క కూడా నీళ్ళు రాలా. నీళ్ళు వాళ్ళ కుటుంబానికే పోయినాయి, ఉద్యోగాలు వాళ్ళ కుటుంబానికే పోయినాయి, పదవులు వాళ్ళ కుటుంబాలకే పోయినాయి. ఉద్యమం చేసినటువంటి వాళ్ళని రోడ్లు అమ్మటున్నారు. జై తెలంగాణ అంటే, జై తెలంగాణ అన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసిన వాళ్ళు కింద కూర్చున్నారు. జై తెలంగాణ అంటే నై తెలంగాణ అన్న వాళ్ళు స్టేజీల మీద కూర్చోబెట్టారు. అది కేసీఆర్ యొక్క విధానం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.